ఇక మొదట్లో మనోజ్ ఇంకా తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లో ఉంటాడు. అప్పుడు ఒక అతను చేతుల్లో ఆస్తిక కలశం పట్టుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు. మీ నాన్నగారు జైలు నుంచి విడుదల అయ్యారా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ వ్యక్తి ఈ లోకం నుంచి విడుదల అయ్యారు, మీ నాన్నని జైల్లో చాలా దూరంగా కొంతమంది చంపేశారు అని చెప్తూ ఉంటారు. ఇది విన్న ఇంట్లో ఉన్న రోహిణి ఇంకా ఇంటి వాళ్ళు అందరూ ఘోరంగా షాక్ అయిపోతారు. రోహిణి తల్లి ఇమీడియట్గా ఆశతో రోహిణి వాళ్ళ వారసురాలు కాబట్టి ఆ ఆస్తిని మన పేరు మీద రాయించుకొని తీసుకొని వెళ్దాం అని రావాలి అని అంటూ ఉంటుంది. దానికి ఆ వ్యక్తి ఆమెని అలర్ట్ చేస్తూ అక్కడ ఆస్తుల కోసమే ఆయనే చంపేశారు, మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని కూడా చంపేశారు అని గట్టిగా బయటపెడుతూ ఉంటాడు. దానితో రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రవి తన తల్లితో కలిసి సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటాడు. మనోజ్ గాడి అమాయకత్వానికి ఆసరాగా తీసుకొని రోహిణి కథలు ఆడుతూ ఉంటుంది. రవి తల్లి కూడా సపోర్ట్ చేస్తూ నిజమే, రోహిణి ఎన్నో అబద్ధాలు చెప్పింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అని తన సందేహాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటుంది. ఈసారి చాలా తెలివిగా జాగ్రత్తగా రోహిణి ఇంకా తన పార్లర్ వెనుక ఉన్న ప్రతి ఒక్క రహస్యాన్ని బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.